సో మీకు దగ్గరలో ఎవరెవరు ఉండేవారు అంటే చిన్నప్పటి నుంచి మీకు బాగా అటాచ్మెంట్ అయిన సినీ ఫ్యామిలీస్? అంటే తమిళ్ యాక్టర్స్ చాలా మంది ఉండేవాళ్ళు. తెలుగులోనే రామనాయుడు అంకుల్ మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. ఆ తర్వాత మోహన్ బాబు గారు ఆఫ్ కోర్స్ మా ఆపోజిట్ హౌస్ లో ఉండేవారు. తర్వాత ఇంకా చాలా మంది అండి, అసలు చెప్పలేము, అసలు చెప్తే అంత అప్పట్లో ఉన్న పాపులర్ పీపుల్ అందరూ అక్కడే ఉండేవారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫ్రీక్వెంట్ గా అందరినీ కలిసేవారా? రామానాయుడు గారిని కానీ లేకపోతే మోహన్ బాబు గారిని? మోహన్ బాబు గారితో అయితే ఇప్పటికీ రెగ్యులర్ గా కలుస్తానే ఉంటాను. రామానాయుడు అంకుల్ ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉంటా. ఆంటీ బాగా తెలుసు మాకు. పాప లక్ష్మి చాలా బాగా తెలుసు. అంటే తను స్టెల్లాలో చదువుకునేది, నేను ఎత్తరాజులో 1 year సీనియర్ ఉంటాను. సో అట్లా ఫ్యామిలీలో అందరితో ఉంటాను. లక్ష్మి గారు ఎలా ఉంది మీ జర్నీ లక్ష్మి గారితో? ఆ మూవీస్ అవి చూస్తూ ఉంటారా ఇప్పుడు లక్ష్మి గారిని? మంచి లక్ష్మి గారి మూవీస్ అవి చూస్తూ ఉంటారా? రామానాయుడు అంకుల్ చెన్నైలో చదువుకునేది. సో తను కూడా ఎక్కువ ఇట్లా మూవీస్ తో ఎక్కువ కలిసి, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం మూవీస్ కి దూరంగా ఉండేవాళ్ళం. ఏమైనా ఎడ్యుకేషన్ అట్లానే. అంటే మీకు అనిపించింది ఎప్పుడైనా మూవీస్ కి వెళ్తే బాగుండేది అని? లేదు, అసలు ఆలోచన రాలేదు. ఎందుకంటే నేను 12th లో చదువుతుంటే నాకు అండర్ వాటర్ ఆఫర్ లిమ్కా ఆఫర్ వచ్చింది. వస్తే అసలు చాలా హ్యాపీ. అప్పుడు నేషనల్ అవార్డు విన్నారు అశోక్ కుమార్ గారు ఆఫర్ చేశారు. అది అక్కడ భాగ్యరాజ్ మూవీ షూటింగ్ జరుగుతుంటే రమ్మని చెప్తే అసలు చాలా ఎక్సైటెడ్. మెడ్రాస్ వచ్చాను. అప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు, అసలు మీ నాన్నకి తెలిస్తే నీవేమో కానీ వాడు పాపం వాళ్ళని ఏం చేస్తాడో తెలియదు, అసలు మెన్షన్ కూడా చేయొద్దాను. సో అంతా అసలు అక్కడికే కట్ ఆఫ్. అంటే ఎందుకంటే అంటే ఇండస్ట్రీని బాగా దగ్గర నుండి చూడడం వల్ల ప్రభాకర్ గారు మిమ్మల్ని రానివ్వలేదా? కరెక్ట్. ఎందుకంటే నాన్న మూవీ యాక్టర్ కన్నా ఎక్కువ అందరికి చాలా క్లోజ్ గా, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇష్యూస్ అన్ని డీల్ చేసేవారు నాన్న. ఎస్పెషల్లీ విమెన్ ఆర్టిస్ట్ వాళ్ళు ఎక్కువ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాన్నకి చెప్తే నాన్న దాన్ని సార్ట్ అవుట్ చేయడం. సో అదే అని కాదు కూడా, అందుకే ఒక ఆర్టిస్ట్ పైకి రావాలంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు తెలుసు. నాన్న కూడా కష్టపడ్డారు, కానీ వాళ్ళు తిరగడం వాళ్ళు చేసేది వేరు. నాన్నకి అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. యంగ్ యాక్టర్స్ కూడా పెద్ద డిఫికల్టీ కదా. అదే అమ్మాయిలకైతే చాలా కష్టంగా ఉండేది. సో ఆ కష్టాలు వీళ్ళే అసలు ఛాన్సే లేదు. మేము ఎప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉండాలనే చూసేవారు. సో అంటే మీకు ఊహ తెలిసినప్పటికే హీజ్ యాక్టర్? నేను పుట్టినప్పుడే ఫస్ట్ మూవీ చేశాను. ఫస్ట్ మూవీ చివరికి మిగిలేది. సో పురుషోత్తం రెడ్డి గారు అని ఆయన. అంటే మీకు ఊహ తెలిసినప్పటికీ నాన్నగారిది ఏ మూవీ మీకు బాగా గుర్తుంది? మేము యాక్చువల్లీ మూవీస్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం 12 కాపురం అప్పుడు. పచ్చని సంసారం కూడా అంత నాకు తెలియదు. 12 కాపురం అప్పుడు సెట్ చూడడానికని అమ్మని మమ్మల్ని తీసుకెళ్లారు. ఎందుకంటే మొత్తం రాణి మాలిని దేవి హౌస్ సెట్ చేశారు. తర్వాత కాస్ట్యూమ్స్ అన్ని అమ్మ డిజైన్ చేశారు. సో అప్పటి నుంచి అమ్మ మూవీస్ కి అంత కాస్ట్యూమ్స్ అమ్మే చేసేవారు. హీరోయిన్ జమున గారికి అందులో, కార్తీక దీపంలో శ్రీదేవికి, తర్వాత గృహప్రవేశంలో జయసుధ గారికి. సో వీళ్ళందరికి. సో మీకు అప్పుడు ఎంత ఏజ్ ఉండేది? జమున గారు లేకపోతే శ్రీదేవి గారు ఆ టైంలో? అప్పుడు శ్రీదేవి గారు ఉన్నప్పుడు నా కార్తీక దీపం టైంకి కొంచెం ఐడియా నాకు బాగా తెలుసు. ఎందుకంటే అప్పుడు శ్రీదేవి గారు కూడా చాలా యంగే అప్పుడు. 16 కి ఆవిడ కూడా ఆమె షూటింగ్ చూడడానికి వెళ్ళాను. అదే బెడ్ మీద పడుకొని ఆ డెత్ సీన్ ఉంటుంది కదా, ఆ రోజు వెళ్ళాను షూటింగ్కి. తర్వాత 12 కాపురానికి ఏమో అదే సెట్ చూడడానికి రాణి మాలిని దేవి సీన్, కింది మెట్ల నుంచి దిగి వస్తున్న సీన్. అట్లా ఎక్కడన్నా ఒక్క సీన్ కి సెంటిమెంట్ గా తీసుకెళ్ళేవారు.